పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ అయితే నిర్వహించాలంటూ కూడా డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో రామగుండం సిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే క్రైమ్ జరిగినప్పుడు సత్వరతమే బాధితునికి న్యాయం చేరువయ్యే విధంగా లా ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సైబర్ లా కావచ్చు, అలాగే క్రైమ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్, అలాగే డాగ్ స్క్వాడ్, పోలీస్ వీడియోగ్రఫీ ఇటువంటి సంబంధించినటువంటి పలు అంశాల పట్ల కూడా ప్రతి ఒక్కరికి అయితే అవగాహన ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ప్రతిభ కనబరిచినటువంటి వారికి అవార్డులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 4వ తేదీన కాళేశ్వరం జోన్ వ్యాప్తంగా కూడా పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా సిపి శ్రీనివాసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రైమ్ జరిగినటువంటి అప్పుడు చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషను, ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ కావచ్చు, వీటికి సంబంధించిన పలు అంశాల పట్ల కూడా పోలీస్ సిబ్బందులకు, అధికారులకు అయితే పోలీస్ డ్యూటీ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కాంపిటీషన్లో రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా ఎక్కువ అవార్డులు కూడా సాధించాలంటూ కూడా సిపి శ్రీనివాసులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి కలెక్టరేట్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కమాండ్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమత పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా రజక కులస్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి మమత మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట స్థలికి నిలువుటద్దం చాకలి ఐలమ్మ అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం మొదటి కాలంలోనే రజాకారులకు, నిజాం నవాబులకు కూడా ఎదురు తిరిగి పోరాటం చేసినటువంటి ఒక వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ప్రకటించినటువంటి 33% లాభాల వాటా వాస్తవమైన లాభాల వాటాను ప్రకటించాలి. వచ్చినటువంటి నికర లాభాలైనటువంటి 4,701 కోట్ల రూపాయలకి వెళ్ళి అందులో నుండి 33% లాభాలు ప్రకటించాలి. కానీ 2,000 కోట్ల నుండి 33% ప్రకటించడం పట్ల 16.9% లాభాల వాటా కార్మికులకు దక్కుతుంది అంటూ కూడా టీబీజీకేఎస్ నాయకులు అలాగే సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేపట్టారు. గత వారం రోజుల నుండి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటంలోనే భాగంగా ఈరోజు సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణతో పాటుగా ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎమ్మెల్యేలకు ఈ కరపత్రాలను అలాగే సంతకాల సేకరణ చేసినటువంటి కాగితాలను కూడా వారికి సమర్పించనున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ నిర్ణయాన్ని మార్చుకొని వెంటనే వాస్తవంగా వచ్చినటువంటి 4,701 కోటి రూపాయలకి వెళ్ళి వచ్చినటువంటి లాభాలలో అందులో నుండి 33% వెంటనే అమలు చేయాలి. వచ్చే నెల 4వ తారీఖున సింగరేణి కార్మికుల అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యే నేపథ్యంలో అందుకంటే ముందే స్పష్టమైన ప్రకటన చేసి కార్మికులకు పూర్తి స్థాయిలో నిజమైన 33% లాభాల వాటా చెందే విధంగా చూడాలంటూ కూడా టీబీజీకేఎస్ నాయకులు అయితే వెల్లడించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఏడాది కాలం నుండి కూడా రోగుల కోసం వచ్చేటువంటి వారికి కూడా ఉచితంగా అల్పాహారం అందిస్తున్నామంటూ కూడా లయన్స్ క్లబ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు 2-3 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేటితో 365 రోజులు పూర్తయిన సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వాహకులు కేక్ కట్ చేసుకొని వచ్చినటువంటి రోగులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక కారణాలతో రోగాలతో వచ్చేటువంటి రోగులు కావచ్చు, రోగులకు సంబంధికులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఉచితంగా అల్పాహారం అలాగే మధ్యాహ్నం పూట అన్నదానాన్ని కూడా అందిస్తున్నామని 100 కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వాహకులకు కృతజ్ఞత తెలుపుతూ అలాగే మరికొన్ని రోజులు కూడా ఈ విధంగా కొనసాగే విధంగా ప్రతి ఒక్కరి కృషి సహకారం ఉండాలంటూ కూడా నిర్వాహకులు వెల్లడించారు.